నమస్తే టీవీ 15 న్యూస్ కి స్వాగతం. ధర్మవరం ప్రాంత ప్రజలు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడేవారిని ఇక నుంచి వారికి సమస్య ఉండదని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని ఆయన మంత్రి సత్యకుమార్, జనసేన ఇన్ఛార్జ్ చిలకం మసూదన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన అన్ని అంశాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేయాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కోరామన్నారు. సో ఈ 6 మండలాల ప్రజలు సేవలకి ఉపయోగించి మీరు ఇక్కడ కూడా ప్రయాణం చేసిన అవసరం లేదు. ఈ సందర్భంగా సార్ దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనది ఆల్మోస్ట్ 100% అయిపోయింది మైగ్రేషన్. లాస్ట్ మంత్ ఏపీ సాఫ్ట్వేర్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంటున్న అనేక సమస్యల మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. అది గ్రామాలకి రహదారి సౌకర్యం కలిగించడం కావచ్చు, అంతర్గత రోడ్ల నిర్మాణం కావచ్చు, లేదా పంచాయతీలకి ఆర్థిక సంఘం నిధులు కావచ్చు, లేదా గ్రామీణ ఉపాధి పథకం కింద పన్నులు కావచ్చు, లేదా ఆసుపత్రి మెరుగుదల కోసం ప్రయత్నాలు కావచ్చు, లేదా గుంతలతో ఉన్న రోడ్లని ఆ గుంతలు పూడ్చే కార్యక్రమం కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు తీసుకొస్తూ ఇవాళ ధర్మవరం ప్రజల సమస్యలు తీర్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఆర్టీఓ కార్యాలయాన్ని ధర్మవరం కేంద్రంగా మనం ప్రారంభించుకున్నాం. గతంలో ధర్మవరం పట్టణం కానీ, ధర్మవరం రూరల్ నియోజకవర్గం, తాడిమర్రి, అదేవిధంగా బత్తలపల్లి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా రాప్తాడుకు సంబంధించిన రామగిరి, కళ్యాణపల్లి లేదా చెన్నకొత్తపల్లి ఈ మండలాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళు ఏదైనా లైసెన్స్ తీసుకోవాలన్నా, లర్నర్స్ లైసెన్స్ తీసుకోవాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా, లేదా వాళ్ళ బండిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లేదా ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, లేదా ఇతర ఏదైనా ఇటువంటి సంబంధి ఆర్టీఓ కార్యాలయం సంబంధించి పనులు చేసుకోవాలంటే కదిరికో లేదా హిందూపూర్ పోవాల్సిన పరిస్థితి వచ్చేది. 60 నుంచి 90 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ పరిస్థితుల్ని తప్పించి ఇవాళ ప్రజల సౌకర్యం కోసం ఎవరు లైసెన్స్ తీసుకోవాలన్నా, ఎందుకంటే లైసెన్స్ అంటే 18 ఏళ్ల నుంచి లైసెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అటువంటి విద్యార్థులకి ఇబ్బందులు కలగకుండా ఇక్కడే ధర్మవరంలో ఒక ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించాం. దాంట్లో ఒక తాత్కాలిక భవనంలో ప్రారంభించడం జరిగింది. దీంట్లో 8 మంది సిబ్బంది ఉంటారు. ఇక్కడే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా ఉంటారు. వీళ్ళకి ప్రజలకు కావాల్సిన రవాణాకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇతర రిజిస్ట్రేషన్లు కానీ, వీటికి సంబంధించిన అన్ని సేవల్ని కూడా ఇక్కడే పొందడానికి అవకాశం ఉంది. అంత దూరం వెళ్లాల్సిన పని లేదు. ఇప్పుడు ధర్మవరం పట్టణంలోనే ఈ సేవలన్నీ ఈ గ్రామాలకు, ఈ మండలాలకు, 6 మండలాలకు సంబంధించిన వాళ్ళు పొందవచ్చు. అయితే తాత్కాలిక భవనంలో ఇవాళ ప్రారంభించాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారిని కూడా ఇప్పుడే కోరడం జరిగింది. దానికి కావాల్సిన స్థలాన్ని కూడా చూడాల్సిందిగా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక శాశ్వత భవనంతో పాటు ఒక ట్రాక్ కూడా, ఎందుకంటే లైసెన్స్ ఇవ్వాలంటే ట్రాక్ కూడా అవసరం ఉంటుంది. ఆ ట్రాక్ నిర్మాణం చేయడానికి కూడా పరిస్థితుల్ని చూడాల్సిందిగా, దానికి కావాల్సిన స్థలాన్ని గుర్తించి కేటాయించాల్సింది కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో అది తొందరలోనే ఇక్కడ శాశ్వత భవనాన్ని కూడా నిర్మించి ప్రజలకి వాహన దీనికి సంబంధించిన సేవల్ని అందించే ప్రయత్నం చేస్తారు. గారికి, ఓపీఎస్ గారికి, ఇంకా చంద్ర గారికి, ఇతర అధికారులకి, తెలుగుదేశం, జనసేన చేసిన మిత్రులందరికీ నమస్కారం. కాస్త వెనకాల వాళ్ళు మాట్లాడే మాట్లాడేవా
లేకుంటే ఇటు నుంచి మైక్ ఇస్తాం, మాట్లాడండి. కాసేపు మనం ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ధర్మవరంలో ఆర్టీఓ కార్యాలయం లేని కారణంగా ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలానికి సంబంధించిన వారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా, ఎల్ఆర్ఆర్ తీసుకోవాలన్నా, లేకపోతే ఫిట్నెస్ లేదా వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, లేకపోతే పర్మిట్ తీసుకోవాలన్నా కదిరికో లేదో హిందూపూర్ వెళ్ళాల్సి వచ్చేది. అదేవిధంగా పక్క నియోజకవర్గం రాప్తాడు సునీతమ్మ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నుంచి కూడా రామగిరి, చెన్నకొట్టపల్లి, కనగానిపల్లి మండలానికి సంబంధించిన వారు కూడా అంత దూరం వెళ్ళి లైసెన్స్ తీసుకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఇబ్బందులు పడే పరిస్థితి మనకు తెలుసు. ఒక బైక్ స్కూటర్ కొంటే 90 కిలోమీటర్లు ప్రయాణించి రిజిస్ట్రేషన్ తీసుకోవడం లేదా లైసెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు గతంలో ఉండేవి. వీటిని దృష్టిలో పెట్టుకొని ధర్మవరం సంబంధించిన 3 నియోజకవర్గాలు, 3 మండలాలు, టౌన్, అదేవిధంగా రాప్తాడుకు సంబంధించిన 3 మండలాలకి ప్రజలకు సౌలభ్యం కోసం, సౌకర్యవంతంగా ఉండడం కోసం ధర్మవరంలోనే మనం ఇవాళ ఆర్టీఓ కార్యాలయాన్ని స్థాపించుకుంటున్నాం, ప్రారంభిస్తున్నాం. దీనికి సంబంధించి 8 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. నూతనంగా ఇవాళే ప్రారంభం సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా రాణి గారిని కూడా నియమించడం జరిగింది. మొత్తం 8 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. తద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లైసెన్స్ తీసుకోవాలన్నా, మన పిల్లలకి పర్మిట్ తీసుకోవాలన్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ధర్మవరం నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్లోనే ఇవన్నీ సౌకర్యాలు తీసుకునే అవకాశం మనకు కలిగింది. అయితే ఒక శాశ్వత భవనం కూడా నిర్మించాల్సిన అవసరం. ఇవాళ మనం తాత్కాలిక భవనంలో ఈ ఆర్టీఓ కార్యాలయం సేవలు ప్రారంభించుకుంటున్నాం. అతి తొందరలోనే దానికి కావాల్సిన భూమిని గుర్తించి ఇవాళ ఇప్పుడే ఆర్డీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డిటిఓ గారికి కూడా దానికి సంబంధించిన ప్రతిపాదనని ఆర్డీఓ గారికి పంపాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆ భూమికి కావాల్సిన స్థలాన్ని గుర్తించిన తర్వాత మనం సొంతంగా ఒక శాశ్వతమైన ఆర్టీఓ భవనాన్ని కూడా ఇక్కడ నిర్మించుకోబోతున్నాం. మిత్రులారా, రాష్ట్రంలో ఈ 6 నెలల్లో పరిపాలన మీరు చూసారు ఎటువంటి మార్పులు వచ్చాయో, ఎటువంటి సకారాత్మక నిర్మాణాత్మక మార్పులు వచ్చాయో మనం అందరం గమనిస్తున్నాం. ప్రజలు ఇవాళ మంచి ప్రభుత్వం 6 నెలలుగా అధికారంలో ఉందని సంతోషంగా ఉంటున్నారు. రోడ్లు బాగుపడుతున్నాయి, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వస్తున్నాయి, వీధులకి మళ్ళీ వెలుగుతున్నాయి, చెరువులకు నీళ్లు వస్తున్నాయి, పంట పొలాలకి సాగునీరు అందుతుంది, ప్రతి ఇంటికి మంచినీరు అందించడానికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా కార్యక్రమానికి వాళ్ళ టెండర్లు పిలవడం కూడా జరుగుతాం. గతంలో లాగా ఏదో బోర్ వేసి అక్కడి నుంచి మంచినీళ్ళు అందించడం కాకుండా ఒక సస్టైనబుల్